ప్రియమైన వారందరికీ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మన హృదయాన్ని కదిలించే సత్యాన్ని మనకు చెప్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అనే మాటను మనం చదువుతూ ఉంటాం. ఈ యొక్క సమయం ముందు మనము ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వచనాన్ని బేస్ చేసుకొని ఈ వచనంలో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతులను ఈ యొక్క దినమందు ఆలోచన చేస్తాం. మనిషి యొక్క జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని ఆవిరితో పోల్చడం జరిగింది. జీవితం ఆవిరి, ఆలస్యమైతే అనే ఒక అంశంతో చదువుతాం. జీవితం ఆవిరి, మన యొక్క జీవితం ఆవిరి వంటిది. ఈ ఆవిరి వంటి జీవితంలో ఆలస్యం చేస్తే ఏమవుద్ది? ఈ యొక్క అంశం ప్రకారంగా మనం చదువుతాం. మన యొక్క జీవితం శాశ్వతం కాదు. ఆవిరితో పోల్చబడింది కాబట్టి శాశ్వతం కాదు. అది క్షణికం. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఆలస్యమైతే జీవితం ఆవిరి, ఆలస్యమైతే ఏమవుతుందో ఆ యొక్క సంగతులను ఈ సమయం ముందు లోతైన పరిధిలో ఆలోచన చేస్తాం. ఇందులో మనము నెంబర్ 1, ఆలస్యం అవుతుందని ఎవరు అనుకోరు. గ్రంథం చెప్తుంది, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని బైబిల్ చెప్తున్నప్పుడు మనం ఏం మర్చిపోతున్నాము అంటే మన యొక్క జీవితం ఆవిరి వంటిది అనే విషయాన్ని మర్చిపోయేసి మన యొక్క జీవితాలను ఆలస్యం చేస్తూ ఉంటాం. మన యొక్క జీవితాలను సరిచేసుకోకుండా ఆలస్యం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆలస్యం అవుతుందని ఎవరూ కూడా అనుకోరు. అలా అనుకోవాలి అంటే మన యొక్క జీవితం ఆవిరి వంటిది అని మనం గ్రహించినప్పుడు ఆలస్యం అవుతుందని మనము గ్రహించగలం. కాబట్టి ఆలస్యం అవుతుందని ఎవరూ అనుకోరు. మనలో చాలామంది ఇలా అనుకుంటారు. మనలో చాలామంది ఏమనేసి అనుకుంటారంటే ఇలా అనుకుంటారు, ఇంకా టైం ఉంది, తర్వాత చూస్తాను, వృద్ధాప్యంలో మారుతాను. వాస్తవం ఏమంటే రేపు ఎవరికీ గ్యారంటీ లేదు. ఒకరోజు ఒక క్షణం మన జీవితాన్ని పూర్తిగా మార్చిస్తుంది. అందుకే బైబిల్ మనల్ని ఇలాగ హెచ్చరిస్తుంది, ఈరోజు మీరు ఆయన స్వరాన్ని వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకండి అనే ఒక మాటను మనం హెబ్రీ పత్రికలో చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన యొక్క హృదయాన్ని కఠినపరచుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. నెంబర్ 2, జీవితం ఆవిరి, మన యొక్క జీవితం ఆవిరి, అవకాశాలు కూడా ఆవిరిలాగానే పోతాయి. ఆవిరి కనిపిస్తుంది కానీ క్షణంలో మాయమవుతుంది. అలాగే మనకు వచ్చే అవకాశాలు కూడా మంచి చేయడానికి, దేవుని చేరడానికి, మార్పు పొందడానికి ఇవన్నీ ఎప్పటికీ ఉండవు. ఇవి అవకాశాలు మాత్రమే. మన యొక్క జీవితం ఆవిరి వంటిది కాబట్టి అవకాశాలు కూడా ఆవిరిలాగానే పోతాయి. నీకు అవకాశం వచ్చి ఉండొచ్చు, మంచి చేయడానికి అవకాశం వచ్చి ఉండవచ్చు. అది ఒకసారి వస్తుంది మంచి చేయడానికి.
దేవుని చేరడానికి అవకాశం వచ్చి ఉండొచ్చు. మార్పు చెందడానికి అవకాశం వచ్చి ఉండొచ్చు. ఇది ఒక్కసారే వస్తది. ఆ అవకాశాన్ని మనము పోగొట్టుకుంటే, ఆ అవకాశాన్ని మనము ఆలోచించకుండగా విడిచిపెడితే, ఆ యొక్క అవకాశమును వాయిదా వేస్తూ మంచి చేసే పని చేయకుండగా మనము కొనసాగితే రెండోసారి అవకాశం రాదు. అవకాశాలు కూడా ఆవిరిలా పోతాయి. ఆవిరిలాగానే అవకాశాలు కూడా పోతాయి. అవకాశం వచ్చినప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచించండి. నువ్వు వాయిదా వేస్తున్న మంచి పని ఏది? ఏ మంచి పనిని వాయిదా వేసావు? దేవుని దగ్గరకు రావడం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఈ ఆవిరిలాంటి జీవితంలో అవకాశాలు కూడా వస్తున్నప్పుడు ఆవిరిలా పోతున్నటువంటి అవకాశాలను నువ్వు విడిచిపెడుతున్నావేమో. మంచి చేయడానికి అవకాశం వచ్చిందేమో. దేవుని చేరడానికి అవకాశం వచ్చిందేమో. మార్పు చెందడానికి అవకాశం వచ్చిందేమో. ఆ యొక్క విషయాలను మనసులో ఉంచుకోవాలి. నెంబర్ 3 మూడో పాయింట్. ఆలస్యానికి మూలం నిర్లక్ష్యం. నిర్లక్ష్య భావం మనకుంటే ఆలస్యానికి మూలం. మనకు నిజం తెలుసు, కానీ మనం దాన్ని పట్టించుకోము. మనకు నిజం తెలుసు, మన యొక్క జీవితం ఆవిరి వంటిదే అన్న నిజం తెలుసు, కానీ దాన్ని మనం పట్టించుకోము. ఇదే అత్యంత ప్రమాదం. ఇంకొకసారి చూద్దాం అనే భావన మన జీవితంలో పెద్ద మోసం. ఇంకొకసారి చూద్దాం అనే ఒక భావన నీలో ఉంటే మన జీవితంలో పెద్ద మోసం అది. ఎందుకంటే సమయం అన్నది ఆగదు. సమయం ఆగేది కాదు. మన యొక్క జీవితం ఎదురు చూడదు. మన కోసం ఎదురు చూడదు మన యొక్క జీవితం. సమయం ఆగదు. మన యొక్క జీవితం ఎదురు చూడదు. కాబట్టి ఆలస్యానికి మూలం నిర్లక్ష్యం. నిర్లక్ష్య భావన మనకు ఉండకూడదు. ఈ ఆవిరి వంటి జీవితంలో నిర్లక్ష్య భావం అసలు కరెక్ట్ కాదు, సరైనది కాదు. నెంబర్ 4 ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే ఒకరోజు మనము వెనక చూసి ఇలా అనుకోకూడదు. మనము గతాన్ని చూసి ఇలాగనుకోకూడదు. చెయ్యాల్సింది చేస్తుంటే బాగుండేది అనేటటువంటి ఒకరోజు మనము వెనక్కి చూసి ఇలా అనుకోకూడదు. చేయాల్సింది చేస్తుంటే బాగుండేది అని మనం అనుకోకూడదు. పశ్చాత్తాపం ఆలస్యంగా వస్తుంది, కానీ అవకాశాలు తిరిగి రావు. అవకాశాలు వచ్చినప్పుడు మార్చుకోవాలి. అవకాశాలు తిరిగి రావు. అందుకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడే రా, ఆలస్యం చేయకు అని దేవుడు అంటున్నాడు. దేవుని యొద్దకు రావడానికి ఆలస్యం చేయకుండగా ఇప్పుడే దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి అవకాశం. జీవితం నిజంగా ఆవిరి లాంటిదే. మన యొక్క జీవితం నిజంగా ఆవిరి లాంటిదే. మన చేతిలో ఉన్నది ఒకటే. అది ఏమిటినంటే ఈ క్షణం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. ఆలస్యమైతే అది కేవలం ఒక ప్రశ్న కాదు. అది ఒక హెచ్చరిక. ఈరోజు నీ జీవితం పరిశీలించు. దేవునితో నీ సంబంధం సరిచేసుకో. మంచి నిర్ణయం
వాయిదా వేయొద్దు. మంచి నిర్ణయాన్ని ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఇప్పుడే ప్రారంభించు. ఎందుకంటే రేపు ఆలస్యమైపోవచ్చేమో. కాబట్టి ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతులను మనం ఆలోచన చేసాం. ఇందులో మొట్టమొదటిది ఆలస్యం అవుతుందని ఎవరు అనుకోరు. నెంబర్ 2 జీవితం ఆవిరి. అవకాశాలు కూడా ఆవిరిలాగానే పోతాయి అని రెండో పాయింట్‌గా ఆలోచన చేసాం. మూడో పాయింట్ ఆలస్యానికి మూలం మన యొక్క నిర్లక్ష్యం. నెంబర్ 4 ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో ఈ యొక్క సంగతులను ఆలోచన చేశాం. కాబట్టి ఈ విషయాలను జీవితం ఆవిరితో పోల్చబడింది కాబట్టి మనము ఆవిరి వంటి వారమే కాబట్టి ఆలస్యం అన్నది చేయడం అది చాలా పెద్ద పొరపాటు. అది పెద్ద మోసం. అది అత్యంత ప్రమాదం. ఇలాంటి యొక్క అతిపెద్ద మోసంలో మనం పడకుండగా